ఏంటో ఏమో గానీ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక పాత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఇప్పుడు మార్చడానికి పూనుకుంది. అయితే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రం అంతటా ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు, మరో 2 గ్యారంటీల అమలు, రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ చిహ్నం ఇంకా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాధన సందర్భంగా 2003లో మార్చి 2న కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమంలో మనకంటూ ఓ పాట ఉండాలని అందశ్రీ ఈ పాట రాశారు. ఈ పాట తెలంగాణ ఉద్యమం సమయంలో కోట్లాది మందికి చేరింది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ పాటను రాష్ట్రీయ గేయంగా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. తెలంగాణ అధికారిక చిహ్నంలో కూడా మార్పులు తీసుకురానున్నారు. తెలంగాణ ఆత్మ ప్రతిబింబించే విధంగా రాష్ట్ర రాజముద్ర ఉండాలని నిర్ణయించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాత చిహ్నాల్లో కాకతీయ కళాతోరణం, చార్మినార్, నేషనల్ ఎంబ్లెం ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త చిహ్నంలో ఎలాంటి మార్పులు చేస్తారో వేచి చూడాలి. తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం తెలంగాణ తల్లి అనగానే తలపై కిరీటం, ఒక చేతిలో మొక్కజొన్న కంకులు, మరో చేతిలో బతుకమ్మను పట్టుకొని ఉన్న విగ్రహమే మధ్యలో మెదులుతుంది. రాష్ట్రంలో చాలా గ్రామాల్లోనూ ఇలాంటి తెలంగాణ తల్లి విగ్రహాలనే ప్రతిష్ఠించారు కూడా. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసులో ఉన్న రూపాన్ని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇకపై వాహనాల నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అని కాకుండా టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనంపై టీఎస్ అని రాస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం రాకముందు వచ్చిన కొత్తలో అందరూ టీజీ అనే అక్షరాలతోనే రిజిస్ట్రేషన్ రాసి ఉంచేవారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థానంలో తెలంగాణ స్టేట్ ని సూచించేలా టీఎస్ అనే అక్షరాలు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు టీజీ అనే అప్రూవల్ ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం మాత్రం టీఎస్ గా మార్పు చేసింది. ఇదే అంశంపై కేబినెట్ లో చర్చలు జరిపి టీఎస్ స్థానంలో టీజీ ఉండాలని, ఇకపై ఏ వాహనాల రిజిస్ట్రేషన్తో పాటు ఏదైనా టీజీగానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.